హీరో దళపతి విజయ్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే తొలి మహానాడును ఏర్పాటు చేసి సిద్ధాంతాలు, ఆశయాలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. తమిళగ వెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని గతంలో స్పష్టం చేసింది. ఇక ఇదే నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని మరోసారి స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. టీవీకే పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకునేందుకు వచ్చే క్రితం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు ఆ పార్టీ కార్యనిర్వాహక మండలి తమ సీఎం అభ్యర్థి ఎవరో కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విజయ్, పాపులర్ స్టార్, తమిళ్లోనే అతిపెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టర్ ఆయన, ఆ విజయ్నే అంటే ఎవరైతే పార్టీని ఫామ్ చేస్తారో ఆయనే తమ సీఎం అభ్యర్థిగా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలను, స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు విజయ్ పార్టీకి సంబంధించి ఆయన పార్టీ మొత్తం అంటే రాష్ట్రం మొత్తాన్ని ప్రభావంతో చూపించేంత ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పొత్తులు పెట్టుకుంటారు. అది డిఎంకేతోనా లేదా ఏఐడిఎంకేతోనో తెలియదు, కానీ ఖచ్చితంగా పొత్తులతోనే వచ్చి ఒక కీలక పదవి తీసుకుంటారనే ఒక వాదనలు, అనుమానాలు, లేదంటేనేమో అటువంటి సంకేతాలు జనాల్లో తమిళనాడు ప్రజానీకంలో చాలా బలంగా వినిపించాయి, సర్క్యులేట్ అయ్యాయి. సో వీటన్నిటికీ అనుమానాల మొత్తానికి కూడా చెక్ పెడుతూ ఆ పార్టీ యొక్క కార్యనిర్వాహక మండలి, ఆ పార్టీ ఏదైతే ఉందో ఒక స్పష్టమైనటువంటి క్లియర్ ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తాము పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర అన్ని స్థానాల్లో కూడా, ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాల్లో కూడా తాము ఒంటరిగానే పోటీ చేసి గెలుపొందుతామని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. సో ఏదైతే పార్టీ కార్యనిర్వాహక మండలి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని పట్ల టీవీకే పార్టీ శ్రేణులు కావచ్చు, ఆ నేతలు, కార్యకర్తలు అంతా కూడా కొంత పండుగ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఎట్లయితే ఏపీలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని అంటే భారీ విజయం పొందడంలో కీలక పాత్ర పోషించారో, అలానే సేమ్ అటువంటి ఇంపాక్ట్ తోనే ఆయన కూడా అక్కడ పొత్తు పెట్టుకొని ఒక డిప్యూటీ సీఎం అవుతారు, సీఎం కాలేరు అని పొలిటికల్ విశ్లేషణ కావచ్చు, లేదంటే కొంతమంది పార్టీ కొన్ని ఆల్రెడీ రీజనల్ సెటిల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఈ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అప్పుడప్పుడు బలంగా చెప్తున్న పరిస్థితి కనిపించింది మనకి. సో ఇటువంటి నేపథ్యంలో లేదు, తమ టార్గెట్ సీఎం అని రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించాలని డిక్లేర్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతుంది కాబట్టి ఇప్పటికే ఆయన సన్నద్ధమవుతున్నారు. మనకు తెలిసిందే ఆయన అంటే 1 year బ్యాకే ఆయన పార్టీ పెట్టడం కానీ, లేదంటేనేమో వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు బాగా ఊపందించడం కానీ, లేదంటేనేమో పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహించడం, లేదంటేనేమో కొన్ని యాక్టివిటీస్ లో కొన్ని పాల్గొనడం కానీ, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, లేదంటే సభలు పెట్టి కొంత సంకేతాలు పంపించడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా మేము సిద్ధమయ్యాము, ఈ పార్టీ మేము సోల్ఫుల్ గా ఓన్ గానే కంటెస్ట్ చేసి గెలుపొంది తమిళనాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తామని, తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి బాధ్యతగా నిలుస్తామని, అండగా నిలుస్తామని చాలా బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన డిఎంకేని కావచ్చు, లేదంటే ఏఐడిఎంకే కావచ్చు, ఈ 2 పార్టీల యొక్క తీరుతెన్నుల్ని, బీజేపీని, ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే తమిళనాడులో పాగా వేయాలని, నెక్స్ట్ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నటువంటి అన్ని పార్టీలను కూడా ఆయన ఇప్పటికే ఆ సభల్లో కావచ్చు, ఆ పార్టీ సభలు, ప్రెస్ మీట్లలో ఆయన ఎండగట్టడం జరిగింది. ఎవరి వల్ల కూడా అభివృద్ధి జరగదు, అంత అవినీతి జరుగుతుంది. కేవలం టీవీకే పార్టీ ప్రభుత్వం ద్వారానే ఒక స్పష్టమైనటువంటి, స్థిరమైనటువంటి ప్రభుత్వం కూడా తమిళనాడులో ఫామ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతీయ పార్టీలు ఏదైతే సెటిల్ ఉన్నాయో, వారసత్వ పార్టీలు ఉన్నాయో అవి కావచ్చు, లేదంటేనేమో జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, లేదంటేనేమో బీజేపీ కావచ్చు, ఈ పార్టీలు వేటిని కూడా తమిళనాడు ప్రజలు నమ్మరని, కేవలం టీవీకే పార్టీని మాత్రం నమ్ముతారని ఆయన బలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఆ పార్టీ కార్యనిర్వాహక మండలి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయ సారాంశం ఏంటంటే తమ టీవీకే వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే పార్టీ గెలుపొందినట్లే తమ సీఎం అభ్యర్థి ఖచ్చితంగా విజయ్ అవుతారు, విజయ్ పరిపాలిస్తారని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి కొన్ని ఊహాగానాలు, అనుమానాలు, గతంలో ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, ఊహాగానాలు అన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ ఒక సాలిడ్ నిర్ణయం తీసుకుని ఎన్నికలు సిద్ధమవుతుంది టీవీకే పార్టీ అండ్ విజయ్. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.